ఓం నమో వెంకటేశయ్య ఆడియో ఫంక్షన్లో చాలా ఎమోషనల్గా వెరైటీగా మాట్లాడారు నాగార్జున. రాఘవేంద్రరావు గారు ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం చూశానని లైటర్గా మొదలుపెట్టిన నాగ్ వెంకటేశ్వరుడితో తన ఎక్స్పీరియన్సెస్ పంచుకున్నారు. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూడలేక ఆమెను తీసుకెళ్లమని స్వామితో చెప్పా. మనం సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని కోరుకున్నా, నా పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా. నేను కోరిన ప్రతి ఒక్క కోరిక తీర్చాడు ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో నాగార్జున కళ్ళు చెమర్చాయి, మాటలు తడబడ్డాయి. అది చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక క్షణం ఉద్వేగం కలిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో విసుక్కున్నందుకు, కోప్పడినందుకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాలరెడ్డికి సారీ చెప్పారు. మనంలానే ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నా అన్నారు. ఇక చైతు అఖిల్ల పెళ్లి గురించి నాకు మాట్లాడగానే ఫ్యాన్స్ అంతా అరవడం స్టార్ట్ చేశారు. అలాగే రాఘవేంద్రరావు తన స్పీచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నాగార్జున రాఘవేంద్రరావు కాళ్లకు నమస్కరించి ఫ్యాన్ ఫాలోయింగ్లో, సినిమాల జడ్జిమెంట్లోనే కాదు సంస్కారంలో కూడా తను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. మొత్తంగా ఓం నమో వెంకటేశయ్య ఆడియో వేదికలో కొత్త నాగార్జునను చూశారు అంతా.